ఇది తిన. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ చిట్ చాట్. దిస్ ఈజ్ రేఖా శ్రీనివాస్. ఈరోజు ఎపిసోడ్లో స్టార్టింగే నిన్న రాత్రి ఎపిసోడ్ లాస్ట్లో జరిగిన టాస్క్ గురించి రియాక్షన్స్ చూపించాడు అనమాట ఈరోజు బిగ్ బాస్. ఇమ్ము బాగా ఏడుస్తున్నాడు, లోపల ఏమో రీతు కూడా ఏడుస్తుంది. ఇమ్ము ఏడవటానికి రీజన్ ఏంటి అసలు? అంటే తనని గెలిపించలేదనా? ఎందుకు అలాగే రీతు మీద రాంగ్ అలిగేషన్ చేశాడు? అక్కడ క్లియర్గా తెలుస్తుంది కదా, డిమాండ్ పవన్ది ఎక్కువ కలరు అంటుకోలేని ప్లేస్ టీషర్ట్ కనపడుతుంది కదా. అంటే అలా కనపడుతున్నా ఈయనకే ఫేవర్గా చేయాలా ఫ్రెండ్ అని? ఎందుకు ఏడుస్తున్నాడు అసలు? మన వాళ్ళ నుంచి ఎవరైనా కెప్టెన్ అవ్వాలి అనుకుంటే డైరెక్ట్గా మాట్లాడేసుకోవాల్సింది. వీళ్ళే కదా భరణితో పాటు కంబైన్డ్గా ఆడాడు. లెక్క అంటే భరణి గారు అటు వెళ్తుంది తప్పు, అది అటు స్ట్రెంత్ ఇచ్చాడు. ఏదో సెకండ్ రౌండ్ లాస్ట్ రౌండ్ వరకు వెళ్ళాడు ఈ మాన్యువల్లో. కానీ డిమాండ్ పవన్ కూడా సింగిల్గా ఆడుతున్నాడు ముందు నుంచి. ఇద్దరికి టైఅప్, ఇద్దరికి కూడా ఇమాన్యువల్కి డిమాండ్కి ఇద్దరికి కూడా పోటీ పెట్టినప్పుడు ఇది ఇసురుతున్నప్పుడు కూడా నువ్వు ఎలిమినేషన్ అని చెప్పలేదు రీతు. ఇసురుతున్నావు, ఇసురద్దు అని చెప్పింది. ఇమాన్యువల్ అప్పుడే డైరెక్ట్ ఎలిమినేషన్ చేయవలసింది. అలా చేసినప్పుడు ఏడ్చినా ఒక రకంగా ఉండేది. అయినా ఆట కంటిన్యూ చేయించి మళ్ళీ డిమాండ్తో ఆడిపించిన తర్వాత చూస్తే డిమాండ్ పవన్దే ఎక్కువ కలర్ అంటుకోలేదు. ఇమ్మూది మాత్రం ఆల్మోస్ట్ ఎక్కడో కొంచెం ఉన్నదే తప్ప ఎక్కువగా ఇమాన్యువల్దే ఫుల్ రెడ్ కలర్ అయిపోయిందండి. ఈ విషయంలో రీతు జెన్యున్గానే ఆడింది అనుకోవాలి. నెక్స్ట్ ఏమైనా కొంచెం తప్పు జరుగుంటుంటే ఒక లిటిల్ బిట్ భరణి గారి దగ్గర రాంగ్ నిర్ణయం తీసుకుందేమో, వార్నింగ్ ఇచ్చి ఇంకొకసారి ఆడిపించవలసిందేమో అనిపించింది. కానీ ఇమ్ము ఏడ్చేంత తప్పు అక్కడ ఏమీ జరగలేదని నా ఉద్దేశం. మీకు ఏమనిపించిందో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ విధంగా ఇమ్ము ఏడుస్తున్నాడు. నేను రాంగ్ నిర్ణయం తీసుకున్నానని వాళ్ళు బయట బాధపడి నాతో మాట్లాడటం మానేశారు, నేను అంత తప్పేం చేశాను, నీ మీద ప్రేమతో రాంగ్ నిర్ణయం తీశానని వాళ్ళు అనుకుంటున్నారని రీతు చౌదరి డిమాండ్తో చెప్పి బాధపడుతున్నాడు. కానీ ఇక్కడ ఎక్కడ పార్షాలిటీ అనిపించలేదండి నాకు. ఇమ్ము కూడా గేమ్ చాలా బాగా ఆడుతున్నాడు. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్తాను, చాలా బాగా ఆడుతున్నాడు, మంచి పిల్లోడు, మంచి గేమర్, టాప్ 5లో ఉండే పిల్లోడు అని చెప్తున్నాను. కానీ ఇక్కడ మాత్రం ఇమ్ము పాపం ట్రై చేసి ఓడిపోయిన మూలాన బాధపడుతున్నాడు అనిపించింది అనమాట నాకు. ఆ రకంగా ఆ రాత్రి గడిచింది. ఓ పక్కన సుమన్ శెట్టి గారు వాళ్ళకి వెనకాల గుసగుసలు ఆడుతున్నాడు. ఇలాగా నేను నా కోసం ఆడట్లేదు, మన టీం కోసం ఆడుతున్నానని బాధపడుతున్నాడు. ఓకే అబ్బా, ఆడాడు, ఓడిపోయాడు, ఎవరి చేతిలో ఏమీ లేదు కదా, దానికి రీతుని బ్లైమ్ చేయడం ఏంటి? ఒక పక్కన ఏమన్నా సెల్ఫిష్గా చేస్తే రేపొద్దున పంచాయతీలో కానీ మనం కూడా ఆడియన్స్ కూడా చూస్తున్నారు, ఫేర్గా ఆడాలనుకుని ఉండొచ్చు కదా. తన గేమ్ తనని ఆడుకునేవరా? ఎందుకు ఈ ఇన్ఫ్లుయెన్స్? అసలు ఈ టెండెన్స్లో ఒక రకమైన సెంటిమెంట్ ప్లే చేస్తున్నారండి. ఎవరికి వాళ్ళు సెంటిమెంట్స్ ప్లే చేస్తున్నారు. ఈ విషయం గురించి లాస్ట్లో మాట్లాడతాను. అంటే పాయింట్ అక్కడ టచ్ అవుతుంది కాబట్టి లాస్ట్లో మాట్లాడతానండి. నెక్స్ట్ వచ్చి సంజన హరీష్ గారితో అంటది, సంజన గారు సారీ రీతు హరీష్ గారితో అంటది అనమాట. కాదు, జైలు పెడుతున్నారు కానీ జైలు ఎక్కడా వాడట్లేదు, ఏంటబ్బా అని అనుకుంటున్నాను నేను అంటుంది. ఇది ముందే చెప్పాను నేను, ఫస్ట్ వీక్లోనే చెప్పాను నేను, జైలు వాడట్లేదు ఇంకెందుకు పెట్టిందని ఫస్ట్ వీక్లోనే చెప్పాను, నేను చెప్పాను. ఇప్పుడు రీతు కూడా చెప్పింది. స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్న మన బిగ్ బాస్ గారు మళ్ళీ లేచి ఈ వీక్లో ఏమో ఇంగ్లీష్ గురించి వార్నింగ్ ఇచ్చాడు కదా, రేపు పొద్దున్నే జైలు గురించి ఓహో జైలు ఒకటి వాడాలి కదా అని లేస్తారనమాట. అప్పుడు హరీష్ గారు కామెడీ చూడండి. ఫస్ట్ కెప్టెన్ రూమ్లోకి ఫస్ట్ అడుగు పెట్టింది సంజన కదా, ఇప్పుడు జైల్లో కూడా ఫస్ట్ అడుగు పెట్టేది సంజననే అని
కామెడీ చేస్తాడు. అలా అని కాదు, ఇంకెప్పుడు వాడతారు అన్నట్టుగా రీతు చౌదరి మాట్లాడుతుంది. ఒక రకంగా కామెడీ, కానీ మెయిన్ పాయింట్ కూడా అనమాట. సంజన చూడండి, నిన్న కెప్టెన్షిప్ అయిపోయే ముందు ఏం ఫుడ్ ఉంది అన్నీ తెచ్చేసుకుంది కదా, మెల్లగాను తీసుకుని చక్కగా తాగేస్తుంది. ఓకే, సంజన దగ్గర నిన్న తెచ్చుకున్నాయి కాబట్టి కూలింగ్ ఉండవు, తను తాగుతుంది, యాపిల్ అది దాచుకుంది. కానీ బయట తన కూర్చున్న బ్యాక్ సైడ్ కవర్లో కూలింగ్తో కూడిన కూల్ డ్రింక్లు ఎలాగొచ్చినాయి? సంజన తీసుకొచ్చి పెట్టినవి అయితే కూలింగ్ ఉండవు, కానీ రీతు చెప్తుంది అవి కూలింగ్ ఉన్నాయి, ఇప్పుడే తీసుకొచ్చి పెట్టినట్టున్నారు అని కూడా చెప్తుంది. అందులో ఒక యాపిల్ ఉంది. అసలు ఏంటి మిస్టరీ? ఎక్కడో లాజిక్ కొడుతుంది. సంజన వాళ్ళ రూమ్లో ఫ్రిడ్జ్ అయినా ఉండాలి, లేదంటే అవి కూలింగ్ ఎలా వచ్చినాయో తెలియాలి. మొత్తానికి ఇది క్లారిటీ లేదు. అవి ఎవరు పెట్టారో కూడా చూపించలేదు మనకి. అన్నీ ఈసారి ఎడిటింగ్లో తప్పులు ఇవే జరుగుతున్నాయి. ఎవరు పెట్టారో చూపించాలి కదా, అసలు ఆ కూలింగ్ ఎలా వచ్చిందో క్లారిటీ రావాలి కదా. అన్నీ ఇలాంటివి అవ్వాలి. నిన్నేమో ఫోటో ఫ్రేమ్ది, ఈరోజేమో కూల్ డ్రింకులు కూలింగ్గా ఉన్నాయంటే కూలింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇవే క్లారిటీ లేని కటింగ్స్ అనమాట. ఆ రకంగా కూల్ డ్రింక్స్ తీసుకెళ్ళి లోపల ఫ్రిడ్జ్లో పెట్టామంటే సంజన మళ్ళీ కెఫెయిన్ ఉంటుంది లఫ్లెట్టు అన్నదనమాట. మరి ఎక్కడ పెట్టారో కూడా అది కూడా చూపించలేదు. చూపిస్తే నేను చూడలేదో నాకు తెలీదు. నెక్స్ట్ రోఫ్ వాల్ మీద కెప్టెన్ది సెకండ్ వీక్ సెకండ్ కెప్టెన్ది ఫోటో పెట్టారండి. అది కూడా కొంచెం మంచి డైలాగులు భలే వేస్తున్నాడు. కష్టపడి సంపాదించిన మీకు అభినందనాలు, మీ ఫోటో వాల్ మీద పెట్టుకోండి అని ఏయో కొన్ని వర్డ్స్ చెప్పాడు. బాగున్నాయి. ఎగ్జాక్ట్గా చెప్పడానికి నాకు అంత మెమరీ పవర్ లేదు కాబట్టి ఫోటో ఫ్రేమ్ పెట్టేసుకున్నాడు. కానీ కొంతమంది అనుకుంటున్నారు ఫేవరిజం మీద కెప్టెన్ అయ్యాడు కానీ లేదంటే అవుతాడా అని. కానీ కరెక్ట్గానే ఆడాడు, కష్టపడి ఆడాడు. పాపం అయినా కానీ 50% హౌస్ ఇదే ఒపీనియన్లో ఉందన్నమాట. ఇంకొకటి ఏంటంటే సహజం, గ్రూప్స్ డివైడ్ కింద పెట్టినప్పుడు వేరే వాళ్ళు గ్రూపు నెగ్గితే వీళ్ళు ఆటోమేటిక్గా ఏదో ఒకటి తప్పులు ఎతకడం చాలా సహజం. అదే ఇక్కడ కూడా జరుగుతుంది. తూచని వదిలేయాలంతే. మనీష్ అంట అది వంట చేసే గట్టు మీద కూర్చుని కాలు చేయి మీద పెడితే ప్రియా వెళ్ళి కాలు తీయి కొంచెం అంటే ఏదో అన్నాడంట. అది తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ డిస్కషన్ చేస్తుందన్నమాట. ఎవరి దగ్గర? డిమాండ్ దగ్గర. నువ్వు చూడు అలాగా ఇలా అని చాడీలు చెప్తుంది, గాసిప్స్. ఇదే కదా బ్యాక్ బిచ్చింగ్. నువ్వు సంజనా గారిని అన్నావు కదా ప్రియా, మరి నువ్వు కూడా బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నావు కదా, ఎగదోస్తున్నావేంటి వచ్చి? కానీ నీ మాట పెట్టుకుని వెళ్ళి అక్కడ గొడవ చేసినట్టు లేడు డిమాండ్. వెనకాల వీళ్ళ మెంటాలిటీస్ చూడాలండి బాబు. ఈ దమ్ముది ఒకటి, ఈ ప్రియాది ఒకటి. అబ్బా నిజంగా చాలా చిల్లరగా బిహేవ్ చేస్తున్నారు. అరవడం ఏంటి? అబ్బా నేను వచ్చాను అంటే నువ్వు వెనకాలే వచ్చాను, నేను వచ్చావంటే నేను వెనకాలే వచ్చేస్తాను అన్న కాడికి ఫిక్స్ అయిపోయారనమాట వీళ్ళిద్దరు. మాట్లాడారంటే ఒకే మాట ఒకేసారి ఒకేలాగా వస్తున్నాయి అన్నమాట మాటలు. ఆ రకంగా ఉంటున్నాయి. మనీష్తో తిరిగింది. మనీష్ తిన మాట విన్నంతసేపు ఒక రకంగా ఉంది. మనీష్ తిన మాట ప్రియ మాట ఎప్పుడైతే వినట్లేదో అప్పటి నుంచి మనీష్కి వెనకాల గోతులు దవ్వతం మొదలుపెట్టింది ప్రియ. నా అభిప్రాయం. మీకేమనిపించిందో మీరు కూడా చెప్పండి ఫ్రెండ్స్. నెక్స్ట్ పర్మనెంట్ వానర్స్ గేమ్ అండి బాబు. నిజంగా టాస్క్ బాగుంది. ఇదేమీ కొత్తది కాదు, అయినా కానీ ఒక ఊపు తెచ్చింది, ఒక కొంచెం హైప్ వచ్చిందనే అనుకోవాలన్నమాట. వానర్స్ వచ్చి ఎవరు కావాలో వాళ్ళు ప్రతి రౌండ్కి ఇద్దరు వచ్చి ఐటమ్స్ గెట్ అయ్యాలి. ఈ టెనెంట్స్ క్యాచ్ పట్టుకోవాలి. క్యాచ్ పట్టుకుని వాళ్ళ బుట్లో సేఫ్గా పెట్టుకోవాలి. సేఫ్గా పెట్టుకున్న తర్వాత వాళ్ళు కాపాడుకోవాలి. ఎండ్ ఆఫ్ ద టైం గేమ్ అయ్యేలోపు ఎవరు దాంట్లో తక్కువ ఉంటాయో వాళ్ళు ఎలిమినేషన్. ఫస్ట్కే ఫ్లోరాని టార్గెట్ చేసిన సంజన అందరూ కూడా ఫ్లోరా ఎలిమినేషన్ అయిపోయింది. ఇది సంజన మాత్రం తనకు తానే ఎలిమినేషన్ చేసేసుకుంది.
కాంట్రవర్సీ రాణి, గల్రాణి కాదు కాంట్రవర్సీ రాణి. అసలు ఎక్కడ చూసిన గొడవలు 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 తీసుకొచ్చారు రాణి. అప్పుడైతే ప్రియ సంచాలకుగా ఉంది. ప్రియాని అటు ఇటు ఏదేదో చేసేసారు. ప్రియ కూడా ఎక్కువగా రూల్స్ పెట్టేస్తుందండి. అన్నీ బంధించేస్తే ఆడి కూడా ఎలాగ ఆడాలి? ఓకే, నీకు గేమ్స్ పైన టాస్కుల పైన బాగా గ్రిప్ ఉందనుకో, అన్ని వేలు నువ్వే మూసేసావంటే ఆట ఎలాగ ఆడాలి? ఆడే వాళ్ళకి చూసే వాళ్ళకి కిక్ ఎలా రావాలి? కొంచెమైనా కూడా ఆలోచన ఉండాలి. అది ఉండట్లేదు ప్రియకి, దమ్ముకి కూడా. అలా ఫస్ట్ రౌండ్లో ఇద్దరు ఎలిమినేషన్ అయిపోయారండి. సెకండ్ రౌండ్లో మాత్రం దమ్ముని సంచాలకుగా పెట్టారు. చక్కగా ఇలాగ టార్గెట్ చేసి సునీల్ శెట్టి గారిని తీసేయాలనుకుంది. సునీల్ శెట్టి గారేమో కొట్టేయడం చేశారు. యాక్చువల్లీ ఇది ప్రియా ఉన్నప్పుడే అనుకుంటా, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు ఫ్రెండ్స్. ఇలాగా కొట్టేస్తే మొత్తం మీద ప్రియా వచ్చి డైరెక్ట్గా ఎలిమినేషన్ చేసేసింది సునీల్ శెట్టి గారిని. కొట్టద్దన్న చెప్పినా కొట్టారు కాబట్టి ఎలిమినేషన్ అంతే, గేమ్ నుంచి అవుట్ అయిపోయారు ఆయన. తర్వాత మిగిలింది రీతు చౌదరిని టార్గెట్ చేశారు. రీతు చౌదరిని టార్గెట్ చేసినా సరే మొత్తం మీద బజర్ అయిపోయిందండి. బజర్ అయిపోయేసరికి ఫస్ట్లో ప్రియా అన్నది ఆయన్ని ఎలిమినేషన్ అయిపోయాడు కాబట్టి మీలోంచి కౌంటింగ్ చేస్తాను, ఒకళ్ళని తీసేస్తాను అన్నది. తర్వాత ఏం డిస్కషన్ జరిగిందో తెలియదు. మొత్తం మీద సునీల్ శెట్టి గారు ఎలిమినేషన్ అయిపోయారు కాబట్టి మిగిలిన ఇంకొకరిని కూడా తీసేస్తే గేమ్లోంచి బాగోదు కాబట్టి గేమ్లోంచి ఎలిమినేషన్ చేసేస్తే, ఒకే రౌండ్లోంచి ఇద్దరిని ఎలిమినేషన్ చేస్తే గేమ్ ఏముండదు కాబట్టి సునీల్ శెట్టి గారు ఎలిమినేషన్ అయ్యారు కాబట్టి మిగిలిన వాళ్ళు ఆడండి అన్న కడిగి చెప్తే ఇంకా రెంకలు వేసింది. చూడండి సంజన ఇప్పటి వరకు వీళ్ళలో కౌంట్ చేసి తక్కువ ఉన్న వాళ్ళని తీసేస్తాను అంతే. ఎప్పుడైతే రితు చౌదరి తక్కువ ఉన్నది అని అనిపించిందో అప్పుడు కౌంటింగ్ మానేసింది. ఫేవరెటిజం చూపిస్తుంది ప్రియా అని. ఇలాంటి స్టేట్మెంట్స్ దునియా చెప్తుంది ఆవిడ. మీకు బిగ్ బాస్ హౌస్లోనే కాదు, మేము బయట కూడా చూసాం, చాలా స్టేట్మెంట్స్ పాస్ చేస్తుంది. ఆమెకి నోట్లోంచి మాట వచ్చేటప్పుడు మైండ్ పనిచేయదు, ఏదైనా స్టేట్మెంట్ పాస్ చేసేస్తుంది అనమాట. ఆ రకంగా అన్నా కానీ కేరే చేయలేదన్నమాట. ప్రియా కూడా కొంచెం ఏదన్నా రూల్ పెట్టినప్పుడు కొంచెం ఆలోచించుకుని పెడతాం, నేర్చుకుంటే బాగుంటుంది. సంజనాకి అదే దొరికింది ఛాన్స్ కింద రంగులేసేస్తుంది. ఆ రకంగా సునీల్ శెట్టి గారిని తీసేశారండి. తర్వాత రౌండ్ స్టార్ట్ అయ్యేలోపు రీతు చౌదరి ప్లాన్ చేసింది. గేమ్స్ అన్న తర్వాత ప్లానింగ్స్ కామనే కదా, అది గ్రూప్ గేమ్ కాబట్టి సపోర్టర్స్ అవి ఇవి ఉన్నారు కాబట్టి తప్పదు. కాబట్టి రీతు చౌదరి సునీల్ శెట్టి గారిని అడిగింది, అన్న వాళ్ళిద్దరూ నాకు సపోర్ట్ చేయరు, వాళ్ళు కావాలనే గ్రూప్ కింద నన్ను ఎలిమినేషన్ చేయడానికి చూస్తారు, నాకు సపోర్ట్ చేయరు అన్న, ప్లీజ్ అన్న నాకు సపోర్ట్ చెయ్యన్న అంటే అక్కడ సైలెంట్గా ఉండి తర్వాత రీతు చౌదరి మీదకే ఎగబడ్డాడు సునీల్ శెట్టి గారు. మొత్తం సంజన, ఫ్లోరా, సునీల్ శెట్టి ముగ్గురు కలిపి రీతు చౌదరి మీద అటాక్ చేసేయడం చాలా పాపం అనిపించింది. ఎంత పాపం అనిపించిందంటే నిజంగా రాము రాథోడ్కున్న బుద్ధి సునీల్ శెట్టి గారికి లేదనిపించింది. ప్లీజ్ అన్న నిన్ను రిక్వెస్ట్ చేస్తాను కదన్నా, ప్లీజ్ అన్న అని ఎన్నిసార్లు అని ఏడుస్తుంటే మాకే చాలా బాధేసింది అనమాట. ఆ రకంగా రీతు చౌదరిని ఎలిమినేషన్ చేయాలనుకున్నారు అందరూ కలిపి. కాకపోతే తను దాంట్లో తీసేసి గుంజేసి లాగేసి మొత్తం అందరికీ పనిచేశారు. ఈ సునీల్ శెట్టి, సంజన, ఫ్లోరా ముగ్గురు కలిపి పనిచేశారు. పనిచేస్తే ఇది రాము రాథోడు ఇంకా ఆ బాధ, ఆ ఏడుపుని వినలేక తన ప్లీజ్ అన్న ఆ ఏడుపుని వినలేక హ్యాండ్స్ వదిలేసి డిఫెన్స్ చేసుకోకుండా చేతులు కట్టేసుకున్నాడు అండి. నాకు నిజంగా కరెక్ట్గా చేసాడు అనిపించింది. అక్కడ తను ఓడిపోయినా కూడా చాలా బాగా చేసాడు అనిపించింది అనమాట రాము రాథోడు.
తినికి ఆ టెన్షన్లోను ఆ ఏడుపులోను ఇంతమంది నన్ను వ్యతిరేకిస్తున్నారన్న కుళ్ళుబోత్తనంతోనూ రాము రాథోడి మొత్తం తీసేసుకుని సంజన వేసేసుకుందండి. ఎలాగూ రాము రాథోడికి సపోర్ట్ చాలా ఉంటుంది కాబట్టి ఎవరైనా వేస్తారన్నది తీసుకుందో తెలియదు, తను సేవ్ అవ్వి మిగిలిన గేమ్ ఆడి చూపించాలనుకుందో తెలియదు. మొత్తం మీద రాము రాథోడి 0 చేసేసిందండి. కానీ చాలా తప్పు అనిపించింది రాము రాథోడికి 0 చేసేయడం. ఏంటంటే తను వచ్చి తనయ్య లాక్కోలేదు, అదేవిధంగా తనయ్యే కాకుండా మిగిలిన వాళ్ళవి కూడా తీసుకుని ఉంటే, తన బొమ్మలు ఎక్కడెక్కడికి వెళ్ళినాయో అవన్నీ తెచ్చుకుంటే రీతు చౌదరి ఇంకొక స్టెప్ ఎక్కేది. కానీ రాము రాథోడి మొత్తం తీసేసుకుని రీతు చౌదరి ఒక స్టెప్ దిగిపోయింది. అది దాని ప్రభావం నెక్స్ట్ ఉంటుంది చూడండి. ఇది చూడలేక అంత మంచోడు నిజంగా రాము రాథోడు మంచి బాలుడని అనుకోవాలి. రాముడు మంచి బాలుడు అన్నట్టుగానే చాలా మంచిగా ఉంటాడు పాపం. తను చూడలేక వీడు ఎవరో ఇమ్ము వచ్చి తను వేసేస్తాడు. మొత్తం 0 చేసుకోలేదండో, ఉంచుకున్నాడు కానీ వేసేస్తాడు. వేసేసిన తర్వాత మళ్ళీ ఏదేదో గందరగోళం గోళ జరిగిందండి. మొత్తానికి వచ్చి తనూజ వచ్చి నువ్వు గ్రూప్ గేమ్ ఆడతలేదా, గ్రూపిజము వాళ్ళు ముట్టుకోవట్లేదు అలాగే ఇలాగా అంటే, తనూజ నువ్వు నన్ను తీసేయాలనుకున్నావు కదా, నువ్వు తీసేయాలనుకున్నది గ్రూపిజం కదా, తప్పు కదా నన్ను తీసేయమని చెప్పడం, నువ్వు వెళ్ళి రాము రాథోడితో మాట్లాడటం తప్పు కదా, మాట్లాడిందా లేదా అని చాలాసేపు గొడవ జరిగిందండి. ఇలాగ జరిగి రీతు చౌదరి అవుట్ అయిపోయింది. తర్వాత తనుజ అవుట్ అయిపోయింది. ఫైనల్గా ఉన్నది మాత్రం రాము రాథోడు. ఇక్కడ వీళ్ళిద్దరికీ టాస్క్ పెట్టలేదండి. వీళ్ళిద్దరిలో వానర్స్ కింద ఎవరు వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళ పేరు అందరూ గ్రూప్లో డిస్కస్ చేసుకుని ఒక పేరు చెప్పండి అని టెనెంట్స్కి అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. ఓకే, అక్కడ కూడా కొంచెం రచ్చరచ్చ జరిగింది. అదొకటి, రీతు చౌదరి ఎక్కడా తగ్గుతులేదు, చాలా రచ్చరచ్చ చేస్తుంది. ఇలా చేస్తేనే బిగ్ బాస్లో ఉండగలవు, లేదంటే బ్యాగ్ కట్టుకుని బయటకు వచ్చేయాల్సిందే. కానీ మంచి వచ్చాడు, బాగా చేస్తున్నావు రీతు చౌదరి. నాకు మాత్రం బాగా నచ్చుతుంది నీ గేమ్. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నాకు బాగా నచ్చుతుంది. కాకపోతే ఎక్కువ మాటలు మాట్లాడేస్తున్నావు అనిపిస్తుంది. అది కొంచెం కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది. గ్రూప్గా ఆడారు, ఈ మూడు మీదకి గ్రూప్గా ఆడారు అనే మాటకి ఇమ్ము చాలా బాధపడ్డాడు. నేను ఎవరి దగ్గరికైనా వచ్చి తీసుకున్నానా, ఎవరినైనా సపోర్ట్ చేయమని అడిగానా, నేను నన్ను ఆ మాట అంటున్నారు కదా, నేను ఈ ఇంటి గురించి ఆలోచించి ఈ ఇంటి గురించి ఆడుతున్నానే, నాకు ఈ మాట వచ్చింది కదా, ఇప్పుడు నేనే ఓడిపోయినందుకు ఏడవలేదు. నేను కనుక ఆడుంటే ఇక్కడ ఒక్కరు కూడా విన్ అయ్యేవాళ్ళు కాదు, చిత్తడి చేసేసేవాడిని అన్నట్టుగా చెప్పాడండి. కానీ తన బాధలో కూడా అర్థం ఉందనిపించింది. నెక్స్ట్ ఇమ్ము కూడా రాము రాథోడ్నే పంపించాలనుకున్నాడు వానర్స్ కింద. ఎందుకు అంటే ఒక స్ట్రాంగ్ ప్లేయర్ వెళ్ళిపోతే ఇప్పటికే ఒకరిని కోల్పోయాము, నేను కూడా వెళ్ళిపోయానంటే ఈ గ్రూప్కి అండ లేకుండా పోతుంది అని చెప్పి అనుకున్నాడు. అనుకోకుండానే చక్కగా రాము వెళ్ళిపోయాడు అనమాట. ఇమ్ము ప్రమేయం లేకుండానే రాము వానర్స్లోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి మొదలయ్యిందండి తనూజ ఏడుపు. అక్క అని నన్ను అని రీతు చౌదరితో కుమ్మక్క అవుతావా నువ్వు, ఈ కాంచి నన్ను అక్క అనద్దు, ఈ కాంచి నన్ను తనూజ గారు కూడా అనద్దు, తనూజ అను. ఏంటమ్మా ఈ తనూజ నీకు, ఒకరికేమో అమ్మవంట, ఒకరికేమో ఏదో అంట, ఇంకొకరికేమో అక్కవంట, ఎందుకు చేస్తున్నావు? ఏ బిగ్ బాస్ లాస్ట్ సీజన్స్ చూడలేదా? ఫ్రెండ్స్కే సరిగా గతి లేదే, అందులోకి వెళ్ళిన తర్వాత ముక్కలైపోతారే. నువ్వు అక్కడికి వెళ్ళి బంధుత్వాలు కలుపుకుంటానికి వెళ్ళేవా? ఎవరు గేమ్ ఆడతారు? నువ్వు సెంటిమెంట్గా నువ్వు ఎందుకు వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నావు? ఆ ఏడ్ చేసి, లేదంటే మీరిద్దరూ నిలబడి ఉన్నారు అంటే సేవ్ చేయాలంటే ఎవరి పేరు ఏంది నీది అసలు? నీ గేమ్ ఏంటి? ఏడుపుతోనూ కన్నీళ్లతోనే కడవరకు కప్పు కొట్టేద్దాం అనుకుంటున్నావా? నాకైతే నీది నచ్చట్లేదు. నువ్వు మంచిదానివే, కాకపోతే సెంటిమెంట్ ముసుగులో ఆడుతున్నావని నాకు చాలా అనిపిస్తుంది అనమాట.
రాము రాతోడికి పాప వెనకాలే వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుని అడిగాడు. అలా కాదక్క, అలా కాదు, ఇలా కాదక్క అని ఏదేదో చెప్పాలని చూశాడు. తనూజ ఒప్పుకోలేదు, మాట్లాడలేదు. తనూజ బాధ కూడా కరెక్ట్ అయ్యాయంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటాం. డైరెక్ట్ తనూజ చూసింది బాధ పడతాం కామని. కాకపోతే అక్క అనద్దు, నన్ను ఎవరు కాదు, తన ఒకడే, తనదొకటి బట్టబయలైంది కాబట్టి ఏంటి గ్రూప్ గేము, ఎవరు బంధుత్వాలు కలుపుకోమన్నారు నిన్ను, సెంటిమెంట్గా వేలాయకమైన చేస్తావేంటి, అసలు నచ్చలేదు. ఈ ఎన్నో రోజులు కూడా సాగు ఏంటి, నీకు కప్పు ఇవ్వడానికి అందరూ ఏమీ లేరు, ఎవరికేమో వాళ్ళు ఆడుకోవడానికే ఉన్నారు, అది నా అభిప్రాయం. ఆ రకంగా రాము రాతోడు వెళ్ళి ఎవరితోనో ప్రియాతో మాట్లాడతాడు. ప్రియ మంచి డైలాగ్ కొట్టింది, నాకైతే నచ్చింది. నువ్వు సైలెంట్గా ఉండటం వల్లనే రీతు అలా చేసింది, నువ్వు సైలెంట్గా ఉండటం వల్లనే అందరూ నీకు సపోర్ట్ చేశారు, నువ్వు సైలెంట్గా ఉండటం వల్ల ఇంకా ఏయో చెప్పి నువ్వు సైలెంట్గా ఉండటం వల్లనే ఇక్కడికి వచ్చావు, ఇక్కడ వరకు వచ్చావు, ఇంట్లోకి వచ్చావు. అదే అంటారు మంచి కర్మ ఎప్పుడు మంచిదే చేస్తుంది, కర్మాస్ రిటర్న్స్ అంటారు. ఇదే అని చాలా మంచిగా చెప్పింది. నా అభిప్రాయం కూడా అదే ఉంది, కరెక్ట్గా అక్కడ ప్రియ చెప్పింది అనమాట. ఈ రకంగా ఈరోజు ఎపిసోడ్ అయ్యిందండి. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట బెల్ కూడా కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.